హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ ఎడ్యుకేషన్, క్రిష్ ఎడ్యుటెక్. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేర్చుకోబోతూ ఉన్నాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. తర్వాత బెల్ బటన్ వస్తుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేస్తే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళదాం. మోడల్ ఆక్సిలరీస్, ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి మనకి చాలా అయితే ఉన్నాయి. కొన్ని మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి, వాటిని మనము ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం. ఆల్ అట్ వన్ ప్లేస్, ఆల్ మోడల్ ఆక్సిలరీస్ని మనం ఒక వెర్బ్ని తీసుకొని వాటిని వివిధ రకాలుగా ఎలా ఉపయోగించాలనేది చూద్దాం. సో అవి ఏంటంటే కెన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్, షుడ్, హ్యావ్ టు, లైక్ టు, వాంటెడ్ టు, వాంట్ టు, నీడ్ టు, యూజ్ టు. సో ఇవన్నీ కూడా కొన్ని అయితే మీ దగ్గరికి తీసుకువచ్చాను. సో వీటిని ఉపయోగించినప్పుడు ఇంగ్లీష్లో మనకి తెలుగులో ఏ విధంగా అర్థమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్కటి సింపుల్గా పాజిటివ్ అలాగే నెగిటివ్ చూద్దాం. ఐ హ్యావ్ టు గో దేర్, ఐ హ్యావ్ టు గో దేర్. ఇక్కడ గో అనే వెర్బ్ని అయితే నేనైతే తీసుకున్నాను. సో మీరు ఏ వెర్బ్నైనా తీసుకొని చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. సింపుల్గా అర్థం అవడం కోసం ఒక సింపుల్ వెర్బ్స్ అయితే తీసుకుంటాం అనమాట. ఐ హ్యావ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు గో దేర్, ఖచ్చితంగా వెళ్ళాలి. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్, నెగిటివ్లో నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. ఐ కెన్ గో దేర్, ఐ కెన్ గో దేర్. ఇక్కడ కెన్ ఉపయోగించాం. హ్యావ్ టు ఉపయోగిస్తే వెళ్ళాలి అని వస్తుంది. కెన్ ఉపయోగించినప్పుడు నేను అక్కడికి వెళ్ళగలను, నేను అక్కడికి వెళ్ళగలను, గలను వస్తుంది అనమాట. ఐ కెనాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళలేను. కెనాట్ని షార్ట్లో కాంట్ అని కూడా రాయచ్చు. ఐ కాంట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళలేను. ఐ కుడ్ గో దేర్, ఐ కుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళగలిగాను, నేను అక్కడికి వెళ్ళగలిగాను. ఐ కుడ్ గో దేర్. ఐ కుడ్ నాట్ గో దేర్, ఐ కుడ్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఇక్కడ కుడ్ నాట్ని షార్ట్ కట్లో రాస్తే కుడెంట్ అని వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఐ విల్ గో దేర్, ఐ విల్ గో దేర్. సో ఇది విల్ గో అనేది సింపుల్ ఫ్యూచర్లో వస్తుంది. నేను అక్కడికి వెళ్తాను, ఫ్యూచర్లో నేను అక్కడికి వెళ్తాను. నెగిటివ్లో చూస్తే ఐ విల్ నాట్ గో దేర్, ఐ విల్ నాట్ గో దేర్. ఇక్కడ విల్కి అలాగే వెర్బ్కి మధ్యలో నాట్ అనేది పెట్టాలి. ఐ విల్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళను. ఐ విల్ నాట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళను. నెక్స్ట్ వన్, ఐ వుడ్ గో దేర్, ఐ వుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళేవాడను. ఐ వుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాను. ఇది రిపోర్టెడ్ స్పీచ్లో ఎక్కువగా మనకు ఉపయోగపడుతూ ఉందన్నమాట. ఐ వుడ్ నాట్ గో దేర్, ఐ వుడ్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళేవాడను కాదు, నేను అక్కడికి వెళ్ళేవాడను కాదు. సో వుడ్ గురించి మీకు క్లియర్గా కావాలంటే సో మన ఛానల్లో ఒక ప్రత్యేకంగా వుడ్ గురించి వీడియో అయితే చేయబడింది. 7 యూజెస్ అనేవి, అలాగే డిఫరెంట్ యూజెస్ అనేవి వుడ్ గురించి ఉన్నాయి. దాన్ని నేను కార్డ్స్లో ఇస్తాను. అక్కడ పైన ఐ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మీరు దాని గురించి క్లియర్గా నేర్చుకోవచ్చు. ఐ మే గో దేర్, ఐ మే గో దేర్, నేను అక్కడికి వెళ్ళవచ్చు. సో మే అనేది పాసిబిలిటీ ఉందనేది చెప్తుంది. ఐ మే నాట్ గో దేర్, ఐ మే నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకపోవచ్చు. అక్కడికి వెళ్ళొచ్చు అంటే మే, వెళ్ళకపోవచ్చు మే నాట్. నెక్స్ట్ వన్, ఐ మైట్ గో దేర్, ఐ మైట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళవచ్చు. ఐ మైట్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకపోవచ్చు. ఇక్కడ మే ఉపయోగించిన మైట్ ఉపయోగించిన తెలుగులో అయితే ఒకటే మీనింగ్ అనేది చెప్పాం.
సో జనరల్గా కొంతమంది అయితే మే ఉపయోగిస్తే ప్రజెంట్ అనేసి, మైట్ అయితే పాస్ట్ అంటారు. కానీ రెండు కూడా ఒకే అర్థాన్ని అయితే ఇస్తూ ఉన్నాయి. మైట్ గోదేర్ అన్న మే గోదేర్ అని సేమ్ ఆల్మోస్ట్ ఈక్వల్ మీనింగ్ వస్తుంది. ఐ షుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ షుడ్ అంటే ఖచ్చితంగా వెళ్ళాలనేది తెలియజేస్తుంది. షుడ్ ఈక్వల్ టు హ్యావ్ టు. ఐ షుడ్ నాట్ గో దేర్, ఐ షుడ్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకూడదు. నేను అక్కడికి వెళ్ళకూడదు అంటే షుడ్ నాట్ గో దేర్. ఐ లైక్ టు గో దేర్, ఐ లైక్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం. అంటే నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది అని చెప్పడాన్ని వీళ్ళకంటే నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం అంటే నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం అని కూడా అనొచ్చు. ఐ డోంట్ లైక్ టు గో దేర్, ఐ డోంట్ లైక్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడను లేదా నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు అని. ఐ వాంటెడ్ టు గో దేర్, ఐ వాంటెడ్ టు, వాంటెడ్ ఓకే, ఐ వాంటెడ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను, నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను. ఐ డిడ్ నాట్ వాంట్ టు గో దేర్, ఐ డిడ్ నాట్ వాంట్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. నెక్స్ట్ వన్, ఐ వాంట్ టు గో దేర్, ఇందాక వాంటెడ్ అన్న ఇప్పుడు వాంట్ ఉపయోగిస్తూ ఉన్నాం. నేను అక్కడికి వెళ్ళాలనుకుంది, ఐ వాంట్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి అంటే నేను అక్కడికి వెళ్ళాలని ఉంది అంటే నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది అంటాం. ఐ డోంట్ వాంట్ టు గో దేర్, ఐ డోంట్ వాంట్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఐ నీడ్ టు గో దేర్, ఐ నీడ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఐ డోంట్ నీడ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ టు గో దేర్. నెక్స్ట్ వన్, ఐ యూజ్ టు గో దేర్, ఐ యూజ్ టు, ఇక్కడ యూజ్డ్ యూఎస్ఈడి యూజ్డ్ పలికేటప్పుడు ఐ యూజ్ టు గో దేర్ అంటాం. నేను అక్కడికి వెళ్తుండేవాడిని, నేను అక్కడికి వెళ్తుండేవాడిని. ఇక్కడ యూజ్ టు అనేది ఉపయోగిస్తే గతంలో నాకు ఇలాంటి అలవాటు ఉండేది, ఒకప్పుడు నేను ఈ విధంగా చేస్తూ ఉండేవాడిని అన్నప్పుడు యూజ్ టుని ఉపయోగిస్తాం. ఐ యూజ్ టు గో దేర్, ఐ యూజ్ టు వర్క్ దేర్, ఐ యూజ్ టు స్పీక్ ఇంగ్లీష్, ఐ యూజ్ టు స్పీక్ తెలుగు. సో ఈ విధంగా అంటే గతంలో చేస్తూ ఉండేవాడిని, గత అలవాట్ల గురించి చెప్తూ ఉంటాం. ఐ డిడెంట్ యూజ్ టు గో దేర్, ఇక్కడ డిడెంట్ అంటే డిడ్ నాట్, యూజ్డ్ యూఎస్ఈడి యూజ్డ్ అనేది యూజ్ అయింది ఇక్కడ, ఎందుకంటే డిడెంట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి యూజ్డ్ ప్లేస్లో ఈ డి తీసేసి యూజ్ ఉపయోగిస్తాం. ఐ డిడెంట్ యూజ్ టు గో దేర్, ఐ డిడెంట్ యూజ్ టు గో దేర్ అని పలుకుతాం. నేను అక్కడికి వెళ్తుండేవాడిని కాదు, నేను అక్కడికి వెళ్తుండేవాడిని కాదు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం నేర్చుకున్నటువంటి ఈ మోడల్స్ అన్నింటిలో కూడా వెర్బ్ అయితే ఒకటే వెర్బ్ ఉపయోగించాం, కానీ వివిధ రకాలైనటువంటి మోడల్ వెర్బ్స్ని ఆక్సిలరీ వెర్బ్స్ని అయితే మనం యూజ్ చేసాం. సో వాటిని మీరు వివిధ వెర్బులతోటి ప్రయత్నం చేయండి. గో అనే ప్లేస్లో వేరొక వెర్బ్ని పెట్టి ప్రయత్నం చేయండి, తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఒకేసారి అన్ని మోడల్స్ కూడా అన్ని మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మరొకసారి చూడండి, నచ్చితే మీకు వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా నాకేమొస్తుందంటే నాకేమీ రాదు, ఒక సంతోషం, మరలా ఇంకా ఎక్కువ చెప్పాలి చేయాలనేది నాకైతే ఉంటుందన్నమాట. సో మీ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది నాకు కావాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like and share with your friends. If you do not subscribe our channel, please subscribe and tap the bell button. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత వచ్చిన బెల్ బటన్ని ట్యాప్ చేయండి. ఆ బెల్ బటన్స్లో కూడా 3 ఆప్షన్స్ అయితే ఇస్తాడనమాట. ఆల్ అనేసి ఉంటుంది పైన. ఆ ఆల్ అనే బెల్ బటన్ మీద మీరు ట్యాప్ చేస్తే
నేను చేసిన ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరలా ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.